హెచ్సీఏపై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఫ్రీ టికెట్స్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆరోపించింది. అధ్యక్షుడు జగన్మోహన్ రావు పలుమార్లు బెదిరించారని, ఇలాగైతే తాము హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్చరించింది. హెచ్సీఏ ట్రెజరర్కు ఎస్ఆర్హెచ్ మేనేజర్ లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు సన్ రైజర్స్ 10% ప్రకారం 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తుంది. కోరినన్ని పాసులు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేటివ్ బాక్స్కు తాళాలు వేసిన విషయాన్ని లేఖ ద్వారా సన్ రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్మెయిల్ చేయడం అన్యాయమని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది. బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని పేర్కొంది. 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నామని, గత 2 ఏళ్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయనింది. ఈ సమస్య పరిష్కారానికి హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ లేఖలో పేర్కొన్నారు. హెచ్సీఏపై ఎస్ఆర్హెచ్ సంచలన ఆరోపణలు చేసింది. ఫ్రీ టికెట్స్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తమను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుందని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఆరోపించింది. అధ్యక్షుడు జగన్మోహన్ రావు పలుమార్లు బెదిరించారని, ఇలాగైతే తాము హైదరాబాద్ వదిలి వెళ్లిపోతామని సన్ రైజర్స్ హైదరాబాద్ హెచ్చరించింది. హెచ్సీఏ ట్రెజరర్కు ఎస్ఆర్హెచ్ మేనేజర్ లేఖ రాశారు. ఒప్పందం ప్రకారం హెచ్సీఏకు సన్ రైజర్స్ 10% ప్రకారం 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తుంది. కోరినన్ని పాసులు ఇవ్వనందుకు ఇటీవల కార్పొరేట్ బాక్స్కు తాళాలు వేసిన విషయాన్ని లేఖ ద్వారా సన్ రైజర్స్ బయటపెట్టింది. మ్యాచ్ ప్రారంభం కావడానికి గంట ముందు వరకు దాన్ని తెరవలేదని తెలిపింది. మ్యాచ్ మొదలవబోతుండగా ఇలా బ్లాక్మెయిల్ చేయడం అన్యాయమని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో పనిచేయడం కష్టమని పేర్కొంది. బీసీసీఐ తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించి మరో వేదికకు మారిపోతామని పేర్కొంది. 12 ఏళ్లుగా హెచ్సీఏతో కలిసి పనిచేస్తున్నామని, గత 2 ఏళ్ల నుంచే వేధింపులు ఎదురవుతున్నాయన్నది. ఈ సమస్య పరిష్కారానికి హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో ఒక సమావేశం ఏర్పాట్లు చేయాలని ఎస్ఆర్హెచ్ జనరల్ మేనేజర్ లేఖలో పేర్కొన్నారు. రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, రైట్గా దీనికి సంబంధించి డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, కీలక అంశం అనేది చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇప్పటికే 2 మ్యాచ్లు కంప్లీట్, మరొక 7 మ్యాచ్లు అనేవి పెండింగ్ లో ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి ఒక కీలక సమాచారం అయితే అందుతుంది. హెచ్సీఏ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేటువంటి విషయాన్ని ఎస్ఆర్హెచ్ మేనేజర్ హెచ్సీఏ ట్రెజరర్ కు ఒక లేఖ ద్వారా తెలియజేశారు. లేఖలో కొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఐపీఎల్ సంబంధించినటువంటి ఫ్రీ కాంప్లిమెంటరీ పాసుల విషయంలో హెచ్సీఏ నుంచి తమకు వేధింపులు ఎదురవుతున్నాయి. స్టేషన్ కెపాసిటీ 39,000 కాగా ఇందులో 3,900 టికెట్లు, అంటే 10% వాళ్ళకు కేటాయించినటువంటి టికెట్లను 10% టికెట్లను కేటాయిస్తున్నాము. వాళ్ళకు ఇస్తున్న బట్టి కూడా టికెట్లు ఇవ్వాలి ఆ లేఖలో పేర్కొన్నట్లు సమాచారం ఉంటుంది. ఇదే ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా కావచ్చు, లేకపోతే విషయాలు కూడా జరగదు. రైట్ రత్న, థ్యాంక్ యూ.